సంధ్యావందనం మనం బేసిక్ లెవెల్ నేర్చుకున్నామండి. దిస్ ఇస్ అన్ అడ్వాన్స్ లెవెల్. అంటే ఒక స్టెప్ అహెడ్. మనం సంధ్యావందనం మొత్తం ఒకేసారి చేసుకోకుండా మెల్లిమెల్లిగా నేర్చుకున్నాం కాబట్టి బేసిక్ లెవెల్లో చాలా 6 స్టెప్స్ నేర్చుకున్నాం ముఖ్యమైనవి. నౌ దిస్ ఇస్ అ లిటిల్ అడ్వాన్స్ లెవెల్. అడ్వాన్స్ లెవెల్లో ఇంకొంచెం పాయింట్స్ యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే. సో మనకు ఆల్రెడీ వచ్చిన వాటికి నేను మీకు ఎడిషన్ ఏవైతే యాడ్ చేశానో వాటిని డిఫరెంట్ కలర్లో యాడ్ చేసి మీకు ఆ డాక్యుమెంట్ పంపించడం అయింది. సో ఫస్ట్ స్టెప్ రిమైన్ ద సేమ్ అండి. అపవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో స్మరేత్ పుండరీకాక్ష సభాహ్య అభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇది ఫస్ట్ స్టెప్ సేమ్. నెక్స్ట్ ఓం ప్రాణాచన్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తిష్టంతు భూతపిశాచాః ఏతే భూంభారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. మనం ఎడం దాంతో అంటే కుడి దాంతో ఫస్ట్ గాలి పీల్చుకుంటాం ఒక 4 సెకండ్లు, రెండు హోల్డ్ చేస్తాం, మళ్ళీ ఒక 4 సెకండ్లు రెండో దాంతో వదిలేస్తాం. ఇది చేసుకునేటప్పుడు మనం ఓం భూహు, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సుః, ఓం మమ ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణः ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावरी और मध्यदेश समस्त देवता ब्राह्मण गुरुचरण हरिहर सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमान स्वस्ति श्री विश्वास नव संवत्सरे उत्तरायण हेमंत ऋतौ पुष्यमासे कृष्णपक्षे चतुर्दश्याः स्थिरावासरे मूल नक्षत्रे सुप्तितौ शुभासर शुभनक्षत्र शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां सुप्तितौ जन्मान् हरिदश गोत्रोद्भवस्याः మీ గోత్రం చెప్పుకోవాలి, పూర్తి పేరు చెప్పుకోవాలి. వివాహితులు మీ ధర్మపత్ని పేరు చెప్పుకోవాలి, ధర్మపత్ని అని వారి పేరు చెప్పుకోవాలి. ఇవి చెప్పుకున్న తర్వాత స్మార్త శ్రౌత నిత్య కర్మానుష్ఠాన యోగ్యత ఫలసిత్యర్థం ప్రాత సంధ్యాంగా ఉపాసిష్యే అని చెప్పుకోవాలి అని చెప్పి నీళ్లు తాకాలి. ఓం ఆపోహిష్టామయో భువః తాన ఉజ్య దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య భాజయతే హనః ఉసతిరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ తిన్వథ ఓం ఆపో జనయధాచనః. ఇది కొత్త స్టెప్. ఓకేనా? ఈ మంత్రాచమనం ఇచ్చేటప్పుడు అండి మనం నుంచునివ్వాలి. మీకు కనపడదు కాబట్టి నేను ఇలా కూర్చునిస్తున్నాను. ఇది ఎప్పుడు కూడా నుంచునివ్వాలి. ఓకేనా? ఓం సూర్యస్యామామన్యుశ్చామన్యుపతయస్యామన్యుకృతేభ్యः పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపం కార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యముద్రేణ శిస్నా రాత్రిస్తదవలం పతు యత్కిం చ దురితం మయి ఇదమహం మామూర్తయోనో సూర్యే జ్యోతిష్జుహోమి స్వాహా. ఓం హరిక్రావణ్ణో అకార్షం జిష్ణోరస్వస్వాజినః సురభినో ముఖాకరత్పణ ఆయుగుం శీతార్షత్. ఓం ఆపోహిష్టామయో భువః తాన ఉర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసః తస్య భాజయతే హనః ఉసితిరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్మథ ఓం ఆపో జనయధాచనః. ఈ మూడో స్టెప్ కూడా కొత్తదేనండి. హిరణ్యవర్ణా శుచయా పావకాయ సుజాతః కశ్యపో యస్మింద్రః అగ్నిమ్యా గర్భం దదిరే విరూపాస్థానాపస్యకుశ్యోనా భవంతు యాసాగుం రాజా వరుణో యాతి మధ్యే సత్యానృతే ఆపస్యంగ్యనానాం మధుశ్చుతా శుచయా పావకాస్థానాపస్యకుశ్యోనా భవంతు యాసాం దేవా దివి కృణ్వంతి భక్ష్యం యా అంతరిక్షే బహుదా భవంతి యాం పృథ్వీం పైసోన్నంతి శుక్రస్థానపస్యకుశ్యోనా భవంతు శివేన మా చక్షుషా పశ్యతా పశ్యవయా తనువోపస్పృశతా త్వచం మే సర్వాగుం అగ్నిగుం రప్సుషదో హువేవో మైవర్చో బలమేజో నిదత్త.
ఆపసిగ్గు శివనాభవంతో అన్నప్పుడల్లా నీళ్లు తగలాలండి. ఓకేనా? ఈ 4వ స్టెప్. ఇది కూడా కొత్తదే. అంటే మనం ఇంతకు ముందర దీనికి మనం చేసేవాళ్ళం పునఃమార్జన అంటారు. దీనికి సంకల్పం చెప్పుకోకుండా చేసేవాళ్ళం, ఈజీగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పునఃమార్జన చేసే ముందర దానికి సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఏం లేదు, సింపుల్ ఒక లైన్. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం సుప్తితో శ్రీపరమేశ్వరుద్దేశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తార్ఘ్య ప్రధాన పూర్వక సాయమర్ఘ్యం ప్రధానం కరిష్యే అని నీళ్లు తగలాలి. మనం వింటూ ఉంటామండి సంధ్యావందనం ఎందుకు చేసుకోవాలి అన్నది. అన్నిట్లోకి ముఖ్యమైనది సూర్యోదయానికి ఇప్పుడు మనం చేసే ఈ ప్రక్రియ ఖచ్చితంగా చేయాలి, సూర్యోదయం సమయానికి. ఓకేనా? సో ఇది ఏం చేస్తాం మనం, 4 సార్లు మనం గాయత్రి మంత్రాన్ని కుడి చేతిలో నీళ్లు పోసుకోవాలి. ఇలా 2 బొట్లు. నేను నుంచుంటే మీకు కనిపించట్లేదు కాబట్టి ఇట్లా కూర్చొని చూపిస్తున్నానండి. ఇది నుంచుని చెప్పుకోవాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనం ఇది ఇచ్చుకున్న తర్వాత అలా నుంచునిస్తాం కాబట్టి నుంచున్నప్పుడే చేతిలో నీళ్లు పోసుకుని మనం చుట్టూ తిరుగుతూ ఈ నీళ్లు మన చుట్టూ వదులుకోవాలి. ఇది కూడా కొత్త స్టెప్పే. దీన్ని ఆత్మ ప్రదక్షిణం అంటారు. ఉద్యంతమస్తం యంతమాదిత్యామభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమస్తుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మప్యేతి ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ. మనం ఇది నుంచునే చేసుకుంటాం కాబట్టి నుంచున్నప్పుడు ఇది మొత్తం నీళ్లు చుట్టూ తిప్పుకుని కూర్చోవచ్చు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పాతదేనండి. నెక్స్ట్ స్టెప్ పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం సుప్తో శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యాంగా తర్పణం కరిష్యే. ఓకేనా? ఇలా చెప్పుకున్న తర్వాత మనం సేమ్ యాస్టిస్గా సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఇప్పుడు మనం చెప్పుకున్నది మళ్ళీ అడ్వాన్స్ లెవెల్లో. ఇది కొత్త స్టెప్ అండి. ఇది చాలా అమ్మవారికి చాలా ప్రీతి అంటారు. దీన్ని గాయత్రి ఆవాహనం అంటారు. ఓకేనా? ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం జందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదాదేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వమే. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు తత్వమసి తత్వాయు సర్వమసి సర్వాయు. రవిభూరోం గాయత్రీం ఆవాహయామి, సావిత్రీం ఆవాహయామి, సరస్వతీం ఆవాహయామి, చందర్షీం ఆవాహయామి, శ్రీయమావాహయామి, బలమావాహయామి. గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి, సవితా దేవత అగ్నిర్ముఖం, బ్రహ్మశిరః విష్ణుహృదయం, రుద్రాశిఖ పృథివీయోని, ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్రా గాయత్రి. చతుర్విగుంశత్యక్షరా త్రిపదా షట్కుక్షి, పంచశీర్షోపనయనే వినియోగ. గాయత్రి జపం మీరు 108 సార్లు చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మముడిని బొటన వేలికి ఇలా చుట్టుకుంటాము. ఇది కనపడకూడదండి, ఎవరు చూడకూడదు, ఇలా దాచుకుంటాము. ఓకేనా? మనం ఎడం వైపు ఇది వేసుకుంటాం కానీ పెళ్ళైన వాళ్ళు ఎడం వైపు వేసుకుంటారు, పెళ్ళి కాని వాళ్ళు కుడి వైపు వేసుకుంటారు. మన చేతిని ఇలా క్లోజ్ చేసుకుని 108 సార్లు గాయత్రి జపం చేసుకుంటాం. గాయత్రి జపం చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ప్రవర్ చెప్పుకుంటాం. ప్రవర్ చెప్పుకోవడానికి మనం ఏం చేస్తామండి, నుంచుని చెప్పుకోవాలి. ప్రవర్ చెప్పుకునేటప్పుడు మన చేతులు ఇలా ఉండాలి. ఓకేనా? ప్రవర్ మీకు గుర్తుంది కదా, మీ అందరి ప్రవర్ మనం బేసిక్ లెవెల్లో నేర్చుకున్నాం. సేమ్ అదేనండి ప్రవర్. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. హరిత అంబరీష యవనాస్య త్రయారుషయ ప్రవరాన్విత హరితస్పోత్ర ఆపసంవసూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి ప్రదకుచేల రామారావు శర్మ అహంభో అభివాదయే. మీరు మీ గోత్రం మీ పేర్లతోటి ఇట్లా ప్రవర్ చెప్పుకున్న తర్వాత ఫైనల్లీ ఆచమనం చేసేసుకోవాలి. ఓం ప్రాణాచమ్య, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు,
ఓం నారాయణార్పణమస్తు, ఓం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణీనాం సద్భావనాస్తు, గవాం సంరక్షణాస్తు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, సర్వే జన సుఖినో భవంతు. ఇది మనం అడ్వాన్స్ లెవెల్లో 3 కొత్త స్టెప్స్, 4 కొత్త స్టెప్స్ ఉన్నాయండి. ఈ 4 కొత్త స్టెప్స్ తోటి మనం కంప్లీట్ చేసాం. మనం నెక్స్ట్ లెవెల్కి తర్వాత నేర్చుకుంటాం.